వైఎస్ షర్మిల ఒకానొక సభలో కంటతడి పెట్టుకున్నారు. అది చూసినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో రాబోయేటువంటి రోజుల్లో వైజాగ్ సభ వేదికగా ఒకటే స్టేజ్ పైన షర్మిల అలాగే రేవంత్ రెడ్డి దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఈ విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీలో ఒక అలజడి మొదలైందనేటువంటి వార్త వినిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. వైఎస్ షర్మిల వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని పనుల వల్ల కంటతడి పెట్టుకోవడం జరిగింది. అది చూసినటువంటి రేవంత్ రెడ్డి నేను ఉన్నాను అన్నట్టు నెక్స్ట్ కొన్ని రోజుల్లో జరగబోయేటువంటి సభ ఏదైతే ఉందో వైజాగ్లో, సో ఆ స్టేజ్ పైన షర్మిల అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు ఆ విన్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఒక తెలియనటువంటి అలజడి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆ తెలియని భయం అనేటువంటిది ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉందండి? ఒకటి ఏంటంటే ఇప్పుడు షర్మిల కంటతడి పెట్టుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవటం అనేది సార్ రాజకీయ కోణం నుంచి మనం దాన్ని చూడటంతో పాటు మానవీయ కోణం నుంచి కూడా చూడాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు మహిళ కంటతడి పెట్టకూడదు అని. మహిళ కంటతడి పెడితే ఆ ఇంటికి అరిష్టం అని అంటుంటారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లెలు కన్నీళ్లు పెట్టుకునేలాగా చేశాడని అంటే ఆమెను ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టుంటారనేది ఒక క్లారిటీ రావచ్చు. అంటే మానవీయ కోణం నుంచి ఆలోచిస్తే కనుక అది ఆ ఫ్యామిలీకి మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫ్యామిలీలో అయితే తోడబుట్టిన వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారో ఆ ఫ్యామిలీ బాగుపడదని చెప్పేసి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. మనం చెప్పడం కాదు, పెద్దోళ్ళు చెప్తుంటారు. అందుకే తోడబుట్టిన వాళ్ళని కన్నీళ్ళు పెట్టించకూడదు, తర్వాత ఇల్లాలని కన్నీళ్ళు పెట్టించకూడదు అని చెప్పి హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం చెప్తూ ఉంటుంది. ఆధ్యాత్మికతలు అనేక వేదికల మీద చెప్తుంటారు. సరే హిందూ ధర్మం, సనాతన ధర్మం నాకు అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మనం ఏం చేయలేం మనం. కానీ మామూలుగా సాంప్రదాయాల ప్రకారం అయితే ఇల్లాలు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ ఇంటికి కానీ లేదంటే వాళ్ళ కుటుంబానికి కానీ మంచిది కాదు అని చెప్పి సర్వసాధారణంగా పెద్దలు చెప్పేటువంటి ఒక అభిప్రాయం. సో ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇప్పుడు షర్మిల కన్నీళ్ళు పెట్టుకోవడం అని అంటే ఇప్పుడు అది ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మీద పడుతుందని చెప్పి పెద్దల యొక్క నానుడి నిజమైతే ఉంటుంది అది. సో ఇది రాజకీయ కోణం, ఇది మానవీయ కోణం. ఇది రాజకీయ కోణం నుంచి చూస్తే కనుక షర్మిల ఇప్పుడు ఆ కన్నీళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? రాజకీయ పరమైనటువంటి సభలోనే పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రివ్యూ మీటింగ్లోనే పెట్టుకున్నారు. ఆవిడేం చెప్పారు ఆ సందర్భంగా? తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు పొడడంతో పాటు సొంత చెల్లెలు, రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలు నాకు కూడా వెన్నుపోటు పొడిచారు అని చెప్తూ ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ రాష్ట్రం కోసం అలాగే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తు చేసుకొని ఆవిడ కన్నీళ్లు కార్చడం జరిగింది. సో అంటే రాష్ట్రం కోసం అని అంటే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసం చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా అక్కడ నరేంద్ర మోడీకి మోకారు వెళ్ళారు. ఇది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పొడిచినటువంటి ఎన్నుపోటు అని చెప్పి చెప్పారు. అది ఉదహరిస్తూ రాష్ట్రానికే కాదు సొంత చెల్లెలు నాకు కూడా వెన్నుపోటు పొడిచాడు ఆయన అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే షర్మిల కన్నీళ్ళు పెట్టుకున్నారని అంటే మామూలు మనం ఆషామాషిగా మనం దాన్ని తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పోరాటం చేసేటువంటి మహిళ ఎక్కడా కూడా తలొగ్గినట్టు కానీ లేదంటే ఆవిడ భయపడినట్టు కానీ ఎక్కడ కనిపించదు. రాజశేఖర రెడ్డి యొక్క పోరాట పటిమ అలాగే ధైర్యం ఆమెకి ఉంది. ఆమె పాదయాత్ర చేసినప్పుడు కానీ లేదా ఎన్నికల ప్రచారంలో 2019 ముందు చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డికి అండదండగా నిలిచారు. అది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు ఆమె ఎంత వీరోచితంగా పోరాడతారు. ఆమె పోరాటం చేసేటువంటి మహిళ. అలాంటి మహిళ కన్నీళ్ళు పెట్టుకున్నారంటే మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటారు, మానసికంగా ఎంత బాధపడి ఉంటారు, మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటారు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రభావం పడుతుంది కదా. రాజకీయ కోణం నుంచి కూడా, రాజకీయంగా కూడా. ఇప్పుడు రాజకీయ పతనం స్టార్ట్ అయితే కుటుంబ పతనం కూడా స్టార్ట్ అయినట్టే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన ఒకవేళ గెలవలేదు అనుకోండి,
గెలవకపోతే ఆల్మోస్ట్ ఇక ఆయన కూడా ఇప్పుడు షర్మిల ఎంత మానసిక వేదన అనుభవిస్తుందో అంతకంటే మానసిక వేదన ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుంది కదా. ఒకసారి రాజకీయ పతనం స్టార్ట్ అయిన తర్వాత ఆర్థిక పతనం స్టార్ట్ అవుతుంది, ఆర్థిక పతనం స్టార్ట్ అయిన తర్వాత కుటుంబ పతనం కూడా స్టార్ట్ అవుతుంది. అది సహజ ప్రక్రియ. అది ఇప్పుడు ఆయనకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా రేట్లు పెరిగినాయి, అన్నీ సంపద పెరిగింది ఆయనకి. రిచెస్ట్ సీఎంగా ఉన్నాడు. భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. యాజ్ పర్ ద డేటా, ఇదేదో మనం చెప్తుంది కదా, యాజ్ పర్ ద డేటా ఐడెంటిఫై చేసింది మొత్తం భారతదేశంలో ఉండే సీఎంలకు అందరికన్నా కూడా రిచెస్ట్ సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సో అంటే 2019 నుంచి ఈయన అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమో దిగజారిపోయింది, సంక్షోభంలోకి వెళ్ళిపోయింది, 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అదే ఆయన జగతి పబ్లికేషన్ కానీ, సండూర్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, లేదా ఆయనకున్న భారతీయ సిమెంట్ కానీ, వీటి యొక్క ఆదాయము దాదాపు 50% అబోవ్ పెరిగిపోయింది. ఎలా పెరుగుతుంది? ఇది ఎలా సాధ్యం? అధికార దుర్వినియోగం చేయకపోతే ఎలా సాధ్యం? ఇదే ఈ అంశాన్ని షర్మిల చెప్పారు. షర్మిల చెప్పి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, నాకు ఇంట్లో అన్యాయం చేశాడు, నాకు ఆస్తులు పంచుకున్నా, ఆ ఆస్తులు పంచలేదని నాకు చెప్పలేదు, కానీ మరి నాకు అన్యాయం చేశారని చెప్పారు. నాకు అన్యాయం చేశారు, నాకు ఏ విధంగా అయితే అన్యాయం చేశారో కుటుంబంలో, అలాగే రాష్ట్రానికి కూడా, రాష్ట్ర ప్రజలకు కూడా అన్యాయం చేశారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆవిడ. అందుకే ఈసారి మీరు అధికారం ఇవ్వమాకండి, ఈసారి అధికారం ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ దారుణంగా అసలు నష్టపోతుంది, కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేయొద్దు, మీరు సహకరించొద్దు అని చెప్పి ఆవిడ రాష్ట్రం మొత్తం తిరిగి చెప్తూ ఉన్నారు. ఆవిడ చెప్పేదానికి ఆవిడకి అండగా ఆవిడ పడుతున్నటువంటి బాధలు, లేదంటే అక్కడ ఆమె పోరాడుతున్నటువంటి రాజకీయ పోరాటం చూసిన తర్వాత నేనున్నాను అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి షర్మిల వేసేటువంటి ప్రతి అడుగు వెనుక నేనుంటాను అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడానికి రెడీ అయ్యారు. 11వ తారీఖున విశాఖపట్నంలో ఒక బహిరంగ సభ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ బహిరంగ సభకు 11వ తారీఖున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఏంటి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ ఎవరు చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి అనుకూలంగా తీర్మానాలు చేసింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రైవేటీకరణకు సంబంధించి తొలి రోజుల్లోనే ఎలా చేయాలి అనేటువంటి ప్రక్రియకి సహకరించింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి విశాఖ ఉక్కును ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఆ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి, ఆ ప్రైవేటీకరణ ఉండకూడదు, జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు అది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది. కాబట్టి అది అప్పుడెప్పుడో పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి ఒప్పుకోమని చెప్పి నిరసిస్తూ అక్కడ పెద్ద సభను పెడుతున్నారు మార్చి 11వ తారీఖున వైజాగ్లో. అక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే షర్మిల పూరించబోతూ ఉన్నారు. ఓకే. సో రేవంత్ రెడ్డి అక్కడ హాజరవుతున్నారు. రేవంత్ రెడ్డి హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచినటువంటి విధానాన్ని ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి కూడా చెప్పబోతూ ఉన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నటువంటి షర్మిలకు అండదండగా ఉండడానికి నేనున్నాను అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆ తర్వాత డీకే శివకుమార్ కూడా రాబోతూ ఉన్నారు. అమరావతి సభకు రాబోతూ ఉన్నారు. అమరావతిలో కూడా విశాఖ సభ అయిన తర్వాత పెట్టబోతూ ఉన్నారు. ఆ అమరావతి సభకు కూడా రాబోతూ ఉన్నారు డీకే శివకుమార్. కాబట్టి షర్మిల చేస్తున్నటువంటి పోరాటానికి రాజకీయంగా అయితే పుష్కలంగా అండ ఉంది. జాతీయ స్థాయిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి కానీ, లేదా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి కానీ, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్ నుంచి కానీ పూర్తి అండదండలు షర్మిలకి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు అని అంటే ఆడ ఎంతో బాధపడుతున్నారు రాష్ట్రం కోసం, తన కోసం కూడా బాధపడుతుంది. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి సమయం ఏదైతే ఉందో అది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డికి. సో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇవన్నీ తెలిసిన తర్వాతనే ఈ మధ్య ఆంతరంగికులతోటి మనం ఓడిపోబోతున్నాము, మనం గెలిచేటువంటి పరిస్థితి లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కొంతమంది లీడర్లకి సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే షర్మిల కన్నీళ్ళు అనేవి ఇప్పటికే స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆమె కన్నీళ్లు పెట్టుకున్నటువంటి మరుక్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పతనం గ్రాఫు డమాల్ అనేది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి
ఎవరైతే ఈ కన్నీళ్ళని పెట్టుకున్న దాన్ని కొన్ని సామెత రూపంలో పెద్దలు చెప్పేటువంటి ఆ మాటలను గుర్తు చేసుకుంటున్నటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఆమె కన్నీళ్ళే ఈమె జగన్మోహన్ రెడ్డి యొక్క పీఠాన్ని దించబోతుందని చెప్పి చర్చ అయితే జరుగుతుంది.